భూభారతి చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో కోట్ల రూపాయలు దోచుకుందన్నారు. పేదల భూములను దొరలకు అప్పగించిందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రైతులు అనేక పాట్లు పడ్డారన్నారు. వారి కోసమే కాంగ్రెస్ భూభారతి తెచ్చిందని, కొత్త చట్టంతో పారదర్శకంగా భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఎమ్మెల్యే. నేనైతే ఎందుకంటే భూభారతి వల్ల నాకైతే ఎస్పెషల్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ధరణిలో ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి ఎంఆర్ఓకి అధికారాలు లేవు. ఇప్పుడు మీకు కోర్టు ఏంటంటే ధరణిలో అప్పీల్ అనే కాన్సెప్ట్ లేదు. అంటే ధరణిలో ఏదైనా ఇష్యూ వచ్చింది, ల్యాండ్ ఇష్యూ వచ్చింది, తప్పు రికార్డు, కరెక్షన్ ఆఫ్ ది రికార్డు ఉందనుకో, లేకపోతే ల్యాండ్ ఓనర్ చేంజ్, టైప్ ఆఫ్ చేంజ్ ఉందనుకో, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ వారసత్వం నుంచి వచ్చిందనుకో, ఇట్లాంటిది ఏమైనా చేంజ్ అయ్యి తప్పు ఒక 2 ఎకరాలు ఇటుబడి 1 ఎకరం అటుబడి అది తప్పు అయ్యిందనుకో, కొన్నిసార్లు వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేసిండ్రు, ఆ డేటా ఎంటర్లో కానీ వాళ్ళు ఏం చేశారు అంటే ఆ పార్ట్ బి అని ఒక నిషేధం అని పెట్టిరు, అలా పడేసిండ్రు. అట్లా కొందరు 100 ఎకరాలు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఇక వాళ్ళకి రైతు బంధు రాదు, వాళ్ళ భూమి అమ్ముకోలేరు, ఇలా పెళ్లి చేసుకుంటామని చేసుకోలేరు. కానీ ఇప్పుడు భూభారతి వలన కరెక్షన్ ఉంది, అప్పీల్ ఉంది. అప్పీల్ కూడా ఎట్లా ఉంది, ఎంతమంది ధరణి ఏంది, కోర్టుకే పోవాలా. ఇక మీకు తెలుసు కోర్టుకు పోయినంటే వాడు అక్కడే పోతాడు. ఇక కోర్టుకు ఇలా గరీబ్ బోర్డు నాలాంటి కాన్స్టిట్యూన్సీ కోర్టుకి అడుగు పోవాలా. ఇలా భూభారతి వల్ల నాకు ఆనందం ఏంటంటే డైరెక్ట్ ఎంఆర్ఓ ఉంది, ఎంఆర్ఓ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆర్డీఓ లేకపోతే కలెక్టర్ పోతే సీసీఎల్ఏ, లేకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఒక సంస్థ కూడా ఇప్పుడు పెడతా ఉన్నారు. ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోవచ్చు ల్యాండ్ ఇష్యూస్. కనుక ఇప్పుడు నాలాంటి ఎమ్మెల్యేకు, రూరల్ ఎమ్మెల్యేకు ఇది చాలా ఈజీ కాన్సెప్ట్. తర్వాత దీంట్లో మ్యూటేషన్ కూడా ఒక కాన్సెప్ట్. మనకి ఎంతమంది ఏంటంటే ఎంక్వైరీ ఉండకపోతే మనం ఉండకపోతుంది ధరణిలా. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు పైసలు ఉన్నాడు, డబ్బులు ఉన్నాడు, ఎంఆర్ఓలను కానీ మేనేజ్ చేసినాడు, అలాగే లెక్కిచ్చేసేసుకుంటున్నాడు. మళ్ళీ తర్వాత అది ఏంటంటే తెలియదు. ఇప్పుడు మ్యూటేషన్ చేయాలంటే 30 రోజులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాతనే మ్యూటేషన్ అవుతుంది. మళ్ళీ మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఒకటే రోజు అయిపోతున్నారు. మేజర్ ఏంటంటే ఇప్పుడు నాకు రోజు పొద్దున వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎవడన్నా ఈ కబ్జాలు చేస్తున్నారు. కబ్జాలు చాలా మెయిన్ ఇష్యూస్. ల్యాండ్ ఇష్యూ కబ్జాలు అవుతాయి. కబ్జాలు అయినప్పుడు అది ఎన్నిసార్లు మనం మొత్తుకున్నాం అని సార్ ధరణిలో ఏం వాళ్ళ పేరే ఉన్నా సార్ మనం ఏం చేయలేమని చెప్పేసి అధికారులు మాత్రం చెప్తాను. ఇప్పుడు దీనిలో భూభారతులు ఏంది, ఎవరైనా అసైన్ భూములు కానీ, ఎండోన్మెంట్ గుడికి సంబంధించిన భూములు కానీ కబ్జాలు చేస్తే ఇమీడియట్గా సీసీఎల్ఏకు మనము ఒక కామన్ పౌరుడు మనం అప్లికేషన్ పెట్టే పరిస్థితి ఉంది.